బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు పెద్దపల్లి నియోజకవర్గం నిరాధారణకు గురైందన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. జిల్లాగా ప్రకటించిన తర్వాత పెద్దపల్లిని కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పెద్దపల్లిలో 82 కోట్లతో నిర్మించే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు విజయ రమణారావు. బైపాస్ నిర్మాణానికి మరో 70 కోట్లు అవసరమని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 2004-14 మధ్య ఉన్నప్పుడు ఆనాడు నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఆనాడు అప్పటి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని మరి ఒప్పించి వారి ఇమ్మడి పడి ఆనాడే మనం పెద్దపల్లి బైపాస్ రోడ్డు రాజేందర్ గారు మనం ప్రయత్నం చేసినాం. కానీ ప్రయత్నం చేస్తే కొన్ని కారణాలతోని మరి ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం, మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, దాంతో ఆ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండి మరి కేసీఆర్ గారు జిల్లాను ప్రకటించినప్పటికీ కూడా మరి ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణం జరగకపోవడం అది నిజంగా కూడా దురదృష్టకరం. దీనికన్నా మరి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి పాపులేషన్ ఉండొచ్చు, కానీ వచ్చేపోయేటువంటి జనసాంద్రత తక్కువ ఉన్నటువంటి సిరిసిల్ల బైపాస్, అదేవిధంగా సిద్దిపేట బైపాస్, మరి దీనిలో సగం పాపులేషన్ లేనటువంటి గజ్వేల్ కూడా కేసీఆర్ గారు సొంత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కూడా బైపాస్ చేసుకోవడం, మరి పెద్దపల్లి పాత సమితి, పాత తాలూకా, పార్లమెంట్ హెడ్ క్వార్టరు, మరి కొత్తగా పెద్దపల్లి జిల్లా. కానీ ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణం జరగకుండా, బైపాస్ రోడ్ నిర్మాణం చేయకుండా మరి ఇక్కడి ప్రజలను మోసం చేసి 10 ఏళ్ళు అనేక రకాలుగా